హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యువర్ చందు. గద్వాల్కి గుడికి వెళ్తున్నామని అయితే చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. సో పార్ట్ 1 ఇంకా ఎవరైనా చూడనట్టయితే వెంటనే వెళ్ళి చూసేసేయండి. ఇదైతే పార్ట్ 2 అనమాట. ఇంకా అలా స్టేషన్లో దిగి మేమైతే ఎర్లీ మార్నింగే వచ్చేసాం గుడి దగ్గరికి. చూసారా చుట్టూరా ఎంత ప్రశాంతంగా ఎలా ఉందో, అసలు మొత్తం చెట్లే అనమాట. చాలా బాగుంటుంది. అస్సలు అనుకోకుండా ఇంకా అప్పటికప్పుడు నేను వెంటనే వెళ్ళి ఇంకా ఏ బట్టలతో అయితే ఉన్నామో ఆ బట్టలతోనే స్నానం చేసేసేయాలంట. అలాగే తల స్నానం చేసుకొని ఇంకా ప్రదక్షిణలు చేస్తే మంచిది అని చెప్పారు. ఇంకా అందుకనేసరి వెంటనే ఏం ఆలోచించకుండా వెంటనే స్టార్ట్ చేసేసాను. వెళ్ళి ఒక 51 రౌండ్స్ వేసాను అనమాట. నేను 101 అనుకున్నా, బట్ ఇంకా టైం ఎక్కువైపోతుంది అనేసి అన్నట్టుగా ఇంకా వెంటనే 51 చేసేసి వచ్చేసాను అనమాట. ఇంకా అందరము కూడా ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంకా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా మామ వాళ్ళు ఇంకా సాగర్ విద్య వీళ్ళందరూ కూడా కోడ్లు కోయాలి కాబట్టి అమ్మవారికి ఆ పనులు ఇంకా అవన్నీ అరేంజ్ చేయడానికి తీసుకురావడానికి వెళ్ళిపోయారు కొందరు. ఇంకొందరమంతా కూర్చొని ఉన్నాం. ఇంకా బోనాలు చేయాలా అదంతా ఉంది అనేసి అన్నట్టుగా కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. ప్రసాదం అంతా కూడా అక్కడే వండాలి కాబట్టి ఇంకా అందుకు కావాల్సినవన్నీ పాత్రలు అలాంటివన్నీ అక్కడే దొరుకుతాయంట. సో అవన్నీ తీసుకురావడానికి వెళ్ళినారు. ఇంక ఇక్కడ చూసారా అక్కడక్కడ పొయ్యిలాగా పెట్టినారు. ఇంకా ఆడే వండుతారనమాట. అండ్ కొద్దిసేపు అయితే మేమందరము కూడా ఫొటోస్ తీసుకోవడం అయిపోయింది. ఇంకా అత్త మామ తీసుకుంటూ ఉన్నారనమాట. వాడు చూడు పార్థేవ్. మా ఆయన కష్టపడతా అన్నాడే. పెట్టే పైన పెట్టలేడు ఈ పెద్దండ ముగ్గురు ఎత్తుకున్నారు. ఇంకోరెవరు అక్క. ఉండు ఉండు రాని వాళ్ళు కూడా. వీళ్ళు వెయిట్ చేస్తా ఉన్నారు. రా టవల్ ఆడుంది. ఎవరు తెస్తాను ఆడుంది. ఉండు ఓ నిమిషం. మయూరి నువ్వు పక్కకు జరుకో. దగ్గర చిన్నత్త అట్లునండి. ఓకే ఇంక రండి. ఇట్లా ఇట్లా ఇట్లే ఇట్లేనా అయ్యో మొత్తం 4 బోనాలు అనమాట. నలుగురు కూడా ఇంకా 4 చేసేసి ఇంకా అంతా కూడా రెడీ చేసుకొని తల మీద ఎత్తుకొని ఫస్ట్ ఇలాగా ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. సాగర్ అవ్వ ఇంకా వీళ్ళంతా ఏమో కోడి పట్టుకొని నిల్చో ఉన్నారనమాట. వీళ్ళు లోపలికి వెళ్తే కోడి కోద్దాము అనేసి అన్నట్టుగా ఇంకా బయట కోపిద్దాం వేరే వాళ్ళు ఉంటారు కదా అలా అనుకొని. అండ్ ఇక్కడ సైడ్లో చూసారా రాళ్ళు అంతా ఎక్కువగా ఉన్నాయి కదా. ఇంకా అక్కడంతా కూడా వంట చేసుకుంటూ ఉంటారంట. ఒకవేళ మామూలుగా జాతర అప్పుడు ఎక్కువ మంది ఉంటారు కదా, సో అలాంటి టైంలో అక్కడంతా కూడా వండుకుంటూ ఉంటారంట. అండ్ ఇంకొకటి ఏమంటే ఇంతకు ముందు చూపించాను కదా ఇంట్లో ఎప్పుడైనా ముడుపులు కట్టుకున్నవి ఉంటాయి కదా, ఇంకా అవన్నీ ఇలా గుడికి వచ్చేటప్పుడు తీసుకొని వస్తామన్నమాట. తీసుకొచ్చి అక్కడ సమర్పించేస్తారు.
వన్ డే కంప్లీట్గా ఇంకా మార్నింగ్ ఎప్పుడో అర్లీ మార్నింగ్ వచ్చాం కదా, మళ్ళీ నైట్ అయ్యేంత వరకు కూడా మొత్తం గుడి దగ్గరే ఉన్నాము. ఇంకా ప్రతి చోటకి వెళ్ళి చూసి అక్కడే టైం స్పెండ్ చేసి అక్కడే వండుకొని తిని చాలా బాగుండింది. అసలు అమ్మవారి దగ్గరే ఉన్నాము అన్న ఫీలింగు. మనం ఇయర్లీ వన్స్ వచ్చినా కూడా అమ్మవారి దగ్గర ఇంతసేపు ఉన్నాం రా అనేసి అన్నట్టుగా ఒక మంచి ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేసిన తర్వాత అత్తమ్మ వాళ్ళేమో ప్రసాదం అమ్మవారి దగ్గర పెట్టించిన తర్వాత అందరికీ ఇవ్వాలి కదా, సో ఇంకా అది చేస్తూ ఉన్నారనమాట అందరూ కూడా. ఇంకా నేనేమో వచ్చి కూర్చున్నాను. ఇవ్వటం వచ్చా ఇప్పుడా ఎవరు దాన్ని పడుకొని ఉయ్యాలా మామా? ఓ మామ అది ఎవరు చేయండి, అది భలే ఉంది అసలు. బా భలే ఉంది. ఎవరిదో అసలు? ఎవరిదే? ఇప్పుడే దండం పెట్టుకోవచ్చు కొంచెంసేపు. లోకి హాయ్. ఏం చేద్దాం ఒకటి, ఏం పని లేదు. రసం పెట్టండి ఫస్ట్. గుడ్ బై. రసం పెట్టండి. ఇదంతా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో నాకైతే తెలియదు, కానీ నాకైతే నేను ఫస్ట్ టైం అన్నమాట ఇలా ఎక్స్పీరియన్స్ చేయడం. ఇలాగే ఉండి బయట కూర్చొని ఇంక బయటనే చేసుకొని ఇలా అంతా కూడా. సో నాకైతే నా ఫ్రెండ్ చెప్పిన మాట గుర్తొచ్చింది స్కూల్ డేస్లో. అది కూడా ఏంటంటే మీతో కూడా నేను ఈ విషయం ఇప్పుడు షేర్ చేసుకోవాలి అని నాకు అనిపించింది. నేను చిన్నప్పటి నుంచి టౌన్లో ఉండేదాన్ని కాబట్టి నాకు అలాంటివన్నీ తెలియదు అనమాట. బట్ నా ఫ్రెండ్ ఏమో పల్లెలో ఉండేది. సో తను చెప్పింది అనమాట ఏమనంటే, ఒకసారి మా ఊర్లో ప్రతి ఇయర్లీ వన్స్ ఇయర్కి ఒకసారి వలసదేవర అని ఒక పండగ చేస్తాం మేము అనేసి అని చెప్పింది. ఏంటబ్బా అది అనేసి అని అడిగితే, ఇయర్లీ వన్స్ ఒకసారి అన్నీ కూడా మాకు కావాల్సిన సామాన్లు అన్నీ ఎత్తుకొని వెళ్తాం ఒక చోటకి, ఊరి బయటికి లేదా ఊర్లో ఒక చోటకి అలా వెళ్ళేసి మొత్తం అన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడే వండుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే ఉండి అక్కడే ఉయ్యాలు వేసుకొని భలే ఎంజాయ్ చేస్తాము, ఊరంతా వెళ్తాము అనేసి అని చెప్పేది. ఇదంతా చూసిన తర్వాత నాకు ఒక్కసారిగా అదే స్ట్రైక్ అయ్యింది మైండ్లో. ఓ చిన్నప్పుడు నా ఫ్రెండ్ భవ్య చెప్పింది కదా, మేబీ ఇలాగే చేసుకుంటారేమో అనేసి అని అప్పుడు అనిపించింది. నాటుకోళ్ళన్నీ కోసేసారు కదా అమ్మవారికి, నిజంగానే అదన్నీ చేయడం వండడం అన్ని కూడా స్టార్ట్ చేసేసారు. నేను ఎక్కువ బ్లాగింగ్ ఏం చేయలేదు, అక్కడక్కడ ఏదైనా ఇంపార్టెంట్ అనిపిస్తేనే చేసుకుంటూ వచ్చాను. నాకు మెమరబుల్ గా ఉండాలని కొన్ని తీసుకుంటూ వచ్చాను. ఇంకా అందరము కూడా ఎవరికి నచ్చినంత వాళ్ళం ప్లేట్లో వేసుకొని ఇలా కూర్చొని ఇంకా ఒక పట్టు పట్టేసామన్నమాట. లిటరలీ చాలా బాగా అనిపించింది. ఇంకా ఇదంతా కూడా ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రమే వాళ్ళకి అర్థమవుతుంది. నేను ఎంత చెప్పినా ఇంకా తెలియదు అనమాట మీకు. అందరితో అలా టైం స్పెండ్ చేయడం అంతా కూడా చాలా బాగా నచ్చిందనమాట నాకు. ఇంకా మొత్తం బాగుంది, కాకపోతే ఆఫ్టర్నూన్ కొద్దిగా ఎండ ఇదంతా అనిపించింది అంతే అనమాట. మిగతా అంతా కూడా అసలు గుడి దగ్గరే ఉండడం నాకు చాలా బాగా అనిపించింది. కొండ ఎక్కుతున్నాం కొండ ఎక్కుతున్నాం కొండ. మధ్యాహ్నం దాంట్లోనా మీరా? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. సానడ్
ఎవరా భద్రంగా 2 చేతులు పట్టుకోండి వెయ్యి ఒకసారి అందరికి ఆన్లోనే ఉందా 2 చేతులు గట్టి కొట్టుకోండి పార్తు తీసినాను అయ్యో పాటు ఓయ్ ఇట్లా ఇదంతా అలా బోటింగ్కి అయితే పిలిచారా ఇంకా అద్రాభద్ర బోటింగ్ వెళ్దామని చెప్పి వెళ్ళిపోయాను. నేను వెళ్ళేలోపు అందరూ కూడా రెడీగా కూర్చోన్నారు. అది అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ చూసారా వచ్చే టైంకి పార్తు కుక్క పిల్లతో ఆడుకుంటూ ఉన్నాడు. ఇలాగా భలే క్యూట్గా అనిపించింది అసలు. పార్తు వయసులేదు కిందకి కింద పెట్టేదానంగా ఎట్లుంది డాగ్స్ అంటే నాకు చాలా భయం. బట్ చూసే క్యూట్గా ఉంటే ఎత్తుకోవాలనిపిస్తుంది అనమాట అలాగా. బట్ భయం ఎక్కువ. ఇంకా అదంతా అయిపోయింది. ఇంకా ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్ చేసేసి ఇంకా మళ్ళీ వెళ్ళిపోతున్నాం అనమాట. అసలు నిజంగానే అంత టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతుంటే ఎట్లనో అనిపించింది. ఇంకా అంతా కూడా ఒకసారి అందుకే షూట్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ టైం వీడియో చూసినప్పుడు అనిపిస్తుంది ఇక్కడ ఉన్నాం కదా, ఇలా ఆడుకున్నాం, అక్కడ అట్లున్నాము అనేసి అన్నట్టుగా బాగుంటుంది అనమాట. మెమరీస్ బాగా కలెక్ట్ చేసుకున్నట్లుగా ఉంటుంది. మూన్ చూడండి ఎంత రెడ్గా ఉందో ఆడ. ఓకే బాయ్ పార్తు. బాయ్ అమ్మా అని చెప్పు.
చేసినాను ఇవాళ నుంచి ఎవరికి అందరూ దగ్గర దగ్గర తిరుక్కోండి, ఎందుకు దూరం దూరం నిలబడుకున్నారు? వా ఆయన అంతమంది కనపడరు. సరిపోతుంది సరిపోతుంది, ఉండండి ఉండండి. చిన్ని బాబాయ్ 8 బాల్ పుల్ల బిజీగా ఉన్నాడు. అందరూ చూడండి, అందరూ చూడండి. రెడీ 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 రెడీ. ఏందో ఒక్క నవ్వుకుంటా దీనంగా చూస్తాను. ఓకే అంతమంది సెల్ఫీలో పడరు. ఇప్పుడు చూడు ఫోటో ఎట్లుంటుందో. బిట్టు మిస్ అయినాడు, జస్ట్ మిస్ అయినాడు. నవీన్ కూడా పక్కకి వెళ్ళిపోయినాడు. అప్పటికే నాకు తెలిసి ఒక 3 or 4 ఆటోస్కి మా వాళ్ళంతా వెళ్ళిపోయారు స్టేషన్కి. బట్ అప్పుడు గుర్తొచ్చిందనమాట, ఫోటో తీసుకుందాం ఒకసారి అందరం అనేసి అని. ఇంకా అందరం అందుకని నిలబడుకొని అలా ఫోటో తీసుకుంటూ ఉన్నాము. ఇంకా సర్లే పెద్దవాళ్ళు కదా వెళ్ళిపోయి ఉండేది, మనమందరం తీసుకుందాంలే అని కామెడీ చేసుకుంటే ఇంకా అట్లా తీసుకొని వచ్చేసామన్నమాట. ఇదేం వెరైటీ ఉంది. ఆడిపోయినారు. ఉన్నీలే అయ్యా పడ్డ వచ్చా పల్లుడా. బాయ్. బాయ్ అంట. ఇంకేమమ్మా అట్ట చూస్తుంది వచ్చా, అటు చూడమ్మే చూడు ఏం చూస్తాను. ఏంది ప్రసవ్? ఆమె వేరే ఈమె వేరే. మార్నింగే వచ్చింది. ఇప్పుడు ఇంకా అనౌన్స్ చేస్తారు మన ట్రైన్ ఈ పక్క వస్తుందా ఆ పక్క వస్తుందా అని చెప్పి. ఆ పక్క ట్రైన్ బాగుంది క్లాస్గా. ఇంకా అక్కడేమో పార్తుతో అలా పిల్లలందరూ ఆడుకుంటూ, పిల్లలతో పాటు మా అమ్మ కూడా జాయిన్ అయిపోయాడు అనమాట. ఆడిపించుకుంటూ ఇంకా ట్రైన్లోకి ఎక్కి దిగుతూ బాగా ఆడుకుంటున్నారు. మా ట్రైన్ ఆ రోజే ఒక 2 hours లేట్ అని చెప్పేశారు. ఇంకేం చేస్తాం, వచ్చేసిన తర్వాత అక్కడే ఉండాలి కదా తప్పదు అనేసి అన్నట్టుగా ఇంకా ఆడుకుంటూ కొద్దిసేపు టైం పాస్ చేసుకుంటూ అలా ఉండిపోయాము. ట్రైన్ వస్తుంది అని చెప్పి అనౌన్స్ చేశారు. ఇంకా అందరము వచ్చేసి రెడీగా ఉన్నాం అనమాట ట్రైన్ ఎక్కడానికి. నైట్ మా ట్రైన్ రావడం లేట్ అవ్వకుండా ఉంటే మేము ఇంటికి 3:30 or 4కి అలా వచ్చేసి నింటామంట. కానీ ట్రైన్ లేట్ అవ్వడం వల్ల 6కి వచ్చామన్నమాట. ఇంకా వచ్చిన తర్వాత ఏం పడుకుంటాంలే అని చెప్పి స్నానం చేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేయడం ఇదంతా కంప్లీట్ చేసేసుకున్నాను నేను. అత్తమ్మ, బాబు, తర్వాత సాగర్ వీళ్ళందరూ నిద్రపోతున్నారు. ఇంకా మీకు తెలిసిందే కదా, ప్రసు విద్య వాళ్ళు అప్పటికి వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఇంకా అక్కడికి వెళ్ళిపోయారనమాట. అమ్మాయి ఏమో ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ నర్సరీ దగ్గరికి పని ఉందని చెప్పి వెళ్ళిపోయారనమాట. సో చూసారు కదా, ఇదన్నమాట మేము గద్వాల్కి వెళ్ళేసి వచ్చిన వేళ విశేషం, మాట ముచ్చట్లు అన్ని కూడా.
ఈ వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ టాటా, బై బాయ్.